దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ కేసుకి సంబంధించిన యూకే వీసా స్కామ్స్, కాంట్రవర్సీ, దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని, ఒక డాక్యుమెంట్ని మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నా. ఇది చాలామందికి ఒక ఐ ఓపెనర్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ని నేను బాధితులకు కూడా ఇస్తాను. లేటర్ ఆన్వర్డ్స్ దే కెన్ సబ్మిట్ ఇట్ టు దర్ లాయర్స్, కోర్ట్స్, పోలీస్ స్టేషన్ ఎక్సెట్రా. అలాగే ఈ వీడియో 2 పార్ట్స్గా ఉంటుంది. రెండో పార్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోద్ది ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి. ఇక మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు, యూకే వీసా ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు చాలామందికి ఏం తెలుసు అంటే ఇది 2-3 వారాల నుంచే స్టార్ట్ అవుతుందని తెలుసు ఇనిషియల్గా. సరే ఏంట్రా ఇది, ఏం చెప్తున్నారు ఏంటి, ఇంత మన పెద్ద ఫేమస్ యూట్యూబర్, ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మనము ఫాలో అవుతాం, మనము అభిమానిస్తాం, ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఏంటి అని చెప్పి దాన్ని మనం ట్రాక్ చేసినప్పుడు ఇది ఇప్పటిది కాదు, కొన్ని నెలల క్రితంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే అప్పుడే ఆవిడ ఒక వీడియో పెట్టారు, నందన గారు ఒక రీల్ పెట్టారు. ఆ రీల్ని ఇక్కడ వేయలేకపోతున్నా, కనీసం ఆడియో వినిపించచ్చు కానీ వినిపించలేకపోతున్నా. ఎందుకంటే మెయిన్ రీజను మనం ఎక్కడ దొరుకుతామని చూస్తున్నారు. సరే, నా కేసు లేట్ ఎన్ని తగ్గది, వాళ్ళకి ఎంసీ నెట్వర్క్లు ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ యూట్యూబ్లో వెనకాల నుంచి రిపోర్ట్స్ కొట్టేయడం అన్నీ చేస్తున్నారు. ఫస్ట్ వీడియో గట్టిగా వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ కొట్టేయడం అన్నీ చేశారు. అందుకే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్నీ చెప్పేది. ఆ లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైనా రిపోర్ట్ కొడుతున్నా సరే ఆపోజిట్కి ఇది పనిచేసినప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఓకే వీళ్ళు కావాలని ఎవరు కొట్టిస్తున్నారు, సో జెన్యున్గా చూసే ఆడియన్స్ ఉన్నారు, జెన్యున్గా లైక్ చేసే వాళ్ళు, జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉన్నారు, సో ఈ ఛానల్, ఈ వీడియో అలాంటిది కాదు అని చెప్పి అది అల్గారిథం డిటెక్ట్ చేసుకుంటుంది. దానికోసమే చెప్తా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎవరైనా మనకి వెనక నుంచి పొడాలని చూస్తే వాళ్ళకి తిరిగి పొడుద్దాం మనం. సరే, అది వేయలేకపోతున్నాను కానీ మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ వేస్తా. ఆవిడ మాట్లాడిన మాటలే ఈనాడు పేపర్లో వచ్చినాయి, సో అది మీకు వేస్తాను పక్కన చూడండి. అందులో ఏం చెప్పారు ఏంటి అంటే, మా కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఆవిడ రీల్లో పెట్టింది, 5 months రీల్లో పెట్టింది. చాలామంది ఇప్పటి రీల్ అనుకుంటున్నారు, 5 months రీల్ పెట్టారనమాట నందన గారు. అప్పటిదే రీల్ అది డిసెంబర్లో చేస్తున్నారు. కొందరిపై యూకేలో చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఇక్కడి నుంచి భారత్ వెళ్ళి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నా పేరు, నా భర్త పేరుతో ఎటువంటి కంపెనీలు లేవు, మా పేర్లు చెప్పి కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా పేరుతో కానీ నా భర్త పేరుతో కానీ ఎటువంటి కంపెనీలు లేవు, మా పేర్లు చెప్పి అక్కడ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ 2 లైన్లు అండర్స్టాండ్ చేసుకోండి. నందన గారు ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో నాకు అర్థమైంది ఏంటంటే ఎంటైర్ థింగ్కి మూలం ఇది. ఇక్కడ నవంబర్లో కేసు ఫైల్ అయింది. ఇంతకుముందు మనం ఎఫ్ఐఆర్ చూపించాం. నవంబర్లో కేసు ఫైల్ అయింది, డిసెంబర్లో ఇవి చెప్పారు. నందన గారు అంత సీరియస్గా చెప్పారు అంటే అందులో ఏదో మ్యాటర్ ఉంటుంది. సో మనం ఈ 3 వారాలు ట్రేస్ చేసుకుంటూ రావటం కాదు, మనం అక్కడికి వెళ్దాం. అసలు ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే విజయవాడ, గుంటూరు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంది అని చెప్పి ఇక్కడ తీగలాగుదాం. అప్పుడు ఏం తెలిసిద్ది అన్నది తెలిసిద్ది. నందన గారు అంత స్ట్రాంగ్గా చెప్పారు కదా, మాకు సంబంధం లేదు అంటే, నాకు మా భర్తకి సంబంధం లేదు, నాకు మా భర్తకి సంబంధం లేదు, మా పేరు చెప్పి ఎవరో సొమ్ము చేసుకుంటున్నారు. సార్ అసలు ఏంటి ఈ కన్సల్టెన్సీ, ఎందుకు తిప్పేశారు బోర్డు, అసలు ఎవరు దీని వెనకాల ఉన్నది, ఎవరు దీన్ని నడిపింది, ఎవరు దీని వెనకాల సొమ్ము చేసుకుంది ఎవరు. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ వీళ్ళకి చేసామంటున్నారు, సో వీళ్ళ పేర్లు చెప్పి వేరే వాళ్ళు తీసుకున్నారా, అది తీసుకుంటే వాళ్ళు ఎవరు, అసలు ఇది చూద్దామని చెప్పి నాకు తెలిసిన సిఏ ఒకళ్ళు ఉన్నారు, సిఏ గారు దుర్గాంజలి గారు అని చెప్పి ఒకళ్ళు ఉన్నారు. సరే అని చెప్పి నేను తనతో డిస్కస్ చేశాను, అసలు ఇట్లాంటివి ఎట్లా జరుగుతాయి, ఏం జరుగుతాయి, టెక్నికల్గా ఏంటి అని చెప్పి. ఈ మధ్య నేను లాయర్లు, సిఏలు వీళ్ళతో ఎక్కువ కూర్చుంటారు వేరే వాళ్ళ విషయాల కోసం. సరే ఏం జరుగుతుంది ఏంటి అని కూర్చుంటే ఆవిడ నాకు కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత సరే కొంచెం ఏమైనా మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలండి అంటే ఇలా ఇట్లా చేస్తారు, బిజినెస్ పీపుల్ ఇట్లా చేస్తారని చెప్పారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి, మా మైండ్ జుక్ అంది. అందులో మొత్తం స్క్రోల్ చేసుకొని అసలు ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పి చూసుకుంటూ వస్తే నందన గారు చెప్పింది నిజమే. ఆవిడికి కానీ ఆయనకి కానీ ఈ కంపెనీతో సంబంధం లేదు, వాళ్ళు పెట్టలేదు ఇది, మరి ఎవరు పెట్టారా ఇక్కడ వేస్తా అదే ట్విస్ట్. సరే, ఆ డాక్యుమెంట్లో ఏముంది ఏంటి అంటే, ఆ డాక్యుమెంట్ పైన డేట్ కూడా చూసుకోండి. ఇది నిన్న జూన్ 4వ తారీఖు రాత్రి 7:44 డౌన్లోడ్ చేస్తాం. అంటే మా పనులనే మరి చూసుకోవాలి కదా, మా పనులు కూడా. సో దాని తర్వాత డౌన్లోడ్ చేసి చూసిందనమాట. ఇందులో కంపెనీ సిఐ నెంబర్ ఉంది, నేను హైడ్ చేస్తాను, ఇట్స్ ఓకే, కొద్దిగా హైడ్ చేద్దాం. దాని తర్వాత కంపెనీ నేమ్ ఉంది, హైడ్ చేయను. అందులో ఏముందంటే డెస్టినీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ విన్నట్టుందా, మందే, మన పేరే, మనం ఈ మధ్య వింటున్నదే. సరే, ఎక్కడ రిజిస్టర్ చేశారు, విజయవాడ. ఎప్పుడు చేశారు, 2021 ఫిబ్రవరి 24వ తారీఖు రిజిస్టర్ చేశారు. కింద కూడా ఒక జీమెయిల్ ఐడి ఉంది. సో మధు గారి పేరు మీద, నందు గారి పేరు మీద జీమెయిల్ ఐడి ఉంది. దాన్ని హైడ్ చేద్దాం వద్దా చూస్తా. దాని తర్వాత రిజిస్టర్ అడ్రస్ ఉంది. అడ్రస్ నేను హైడ్ చేస్తున్నా కొద్దిగా. ఎందుకు హైడ్ చేస్తున్నానంటే ఇది నాకు తెలిసింది ఏంటంటే ఇది షాప్ అడ్రస్ ఏదో కాదు, ఇది వాళ్ళ అడ్రస్, ఎవరైతే పర్సన్స్ పెట్టారో వాళ్ళ అడ్రస్. ఎందుకులే వాళ్ళ అడ్రస్ ఇవన్నీ చేయటం కానీ లీక్ చేయటం, సో హైడ్ చేశాను. దాని తర్వాత మీరు కొంచెం కిందికి వెళ్తే
క్యాపిటల్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత డేట్ ఆఫ్ లాస్ట్ ఏజిఎం 2025 సో వీళ్ళు 2025కి సంబంధించిన ట్యాక్సులు కూడా ఈ మధ్య కట్టారు. సరే, మేజర్ థింగ్ ఏంటి, ఆ కంపెనీ స్టేటస్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ టుడే కంపెనీ స్టేటస్ ఏంటి, ఎందుకంటే కంపెనీ ఉందా లేదా, కంపెనీ ఉంచారా క్లోజ్ చేశారా ఏం చేశారా అని చూస్తే కంపెనీ స్టేటస్ వచ్చేప్పటికి యాక్టివ్. నోట్ దిస్ పాయింట్, కంపెనీ స్టేటస్ యాక్టివ్. ఏదైతే ఈ డ్రీమ్ డెస్టినీ ఓవర్సీస్ అని ఉందో కంపెనీ, అది యాక్టివ్గా ఉంది. సరే అని చెప్పి కొంచెం కిందకి స్క్రోల్ చేశా, ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని చెప్పారు చూసారా, అదే ఇది. ఎవరు అసలు ఎందుకు, ఎవరు ఈ డైరెక్టర్లు ఎవరు, ఎండీలు ఎవరు ఏంటని చూస్తే ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఎవర్రా 2 పర్సన్స్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఏబిసిడి జాగర్లమూడి, XYZ అన్నే. ఎవర్రా ఇల్లు ఈ జాగర్లమూడి అన్నే ఎవరంటే, జాగర్లమూడి అంటే మన మధుకర్ గారు, అన్నే అంటే మన నందనా గారు. అంటే వాళ్ళిద్దరు పేరు మీద ఉన్నాయంటే కాదు, అదే చెప్తున్నా, ఆవిడ చెప్పింది రైటే. నందనా గారికి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ లేవు, కానీ ఎవరో కాదు కానీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్లో ఫస్ట్ ఉంటారు చూసారా, వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. ఎంత అన్యాయం మామ ఇది. వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టారు. నందనా గారికి నెక్స్ట్ మధు గారికి తెలియదు, వీళ్ళ పేర్లు చెప్పి ఎవరో సొమ్ము చేసుకుంటారు. ఆ సొమ్ము చేసుకుంటుంది ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఉంటారు. ఎందుకు మామ నువ్వు పేర్లు హైడ్ చేసావు, పేర్లు చూపించచ్చు కదా అంటే, మామ లేడీస్ బాగా ఏజ్డ్ పీపుల్, సరేనా, ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు బయట చూపించాను అనుకో, నన్ను ఏమంటారు, మహిళలు 60-70 సంవత్సరాల వయసులో ఇంత ఎదిగి డైరెక్టర్లు అయితే నువ్వు వాళ్ళ మీద బుర్ర జల్లుతున్నావా అని చెప్పి నా మీద బుర్ర జల్లుతారు. ఎందుకు నేను ఇప్పుడు బుర్ర జల్లు ఇచ్చుకోవటం. ఇప్పుడు మనం సీరియస్గా మాట్లాడుకుందాం, సిల్లీగా కాదు. మ్యాటర్ ఏంటంటే, నేను తెలుసుకున్నది, ఎవరైతే ఈ ఫారెన్లో ఉంటారో, సెటిల్ అవుతారో, UK, USA లాంటి చోట్ల, అక్కడ సిటిజన్షిప్లు కానీ ఆ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇండియాలో బిజినెస్ చేయరు. చాలా రిస్క్, శ్రమ. RBIకి చెప్పాలి, ఈ చెప్పాలి, చాలా శ్రమ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ సెటప్లు చేసుకుంటారు. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మావయ్య గారు, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, వాళ్ళతో వాళ్ళ పేరు మీద కంపెనీలు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళని డైరెక్టర్స్గా చూపిస్తారు. ఇక్కడ వాళ్ళు చేస్తారు, అక్కడ వాళ్ళు చేసుకుంటారు. యూఎస్లో, యూకేలో వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు చేస్తారు. సో దీనికి కనెక్షన్ లేదా అంటే కుదరదు. అలాగా ఫ్యామిలీ మెంబర్స్తో ఉండి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని కనెక్టెడ్ కంపెనీస్ కానీ అసోసియేట్ కంపెనీస్ కానీ కన్సిడర్ చేస్తారంట. సో ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ, ఎందుకు చెప్తున్నారు ఇలాగా, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎవరు, వీళ్ళతో మీకు సంబంధం లేదా? సంబంధం లేకపోతే ముందు మా మీద డిఫమేషన్ కేసులు వేయటం కాదు, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి. మీకు తెలియకుండా మరి మీ ఫ్యామిలీ మెంబర్సే మీ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారంటే మరి వేయగలరా క్రిమినల్ కేసులు? ఎవరైతే ఫ్యాన్స్ లేదు ఏం తప్పు చేయలేదు అనుకున్నారో ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి, నా కోసం కాదు, ఒకవేళ దీన్ని జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా అంటే నా కోసం కాదు, మీరు క్వశ్చన్ చేయండి, మీరు అడగండి. ఏంటి ఇంకో పలానా ఆడెవడో వచ్చి యూట్యూబ్లో అరుస్తున్నాడు అక్కడి నుంచి, ఏంటి అక్క ఇది, దీనికి సమాధానం చెప్తూ మామూలుగా జనరలైజ్డ్గా కాదు, ఇది నిజమా కాదా, ఈ కంపెనీ మందా కాదా, ఇది ఎందుకు మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉంది అని చెప్పి అడగండి. మా దగ్గరికి వచ్చి కింద కొత్త ఐడియాలతో క్రియేట్ చేసుకొని కింద కామెంట్లు చేయటం కాదు. అనవసరంగా మీరు ఎంత ఇచ్చేసుకుంటూ ఉంటే అంత రచ్చర్ అవుతూ ఉంటుంది. అక్కడ అడగండి, అక్కడ అడిగి దానికి సమాధానం మీరు చెప్పించుకోండి, నాకు కూడా అవసరంలా. మీరు చెప్పించుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అది లాయర్ గారు చెప్తారా, లాయర్ చెప్తారా, వాళ్ళే చెప్తారా అనేది వేరే విషయం. ఇది ఎంత స్టార్ట్ అవడానికి బేస్ పాయింట్ ఇది, ఈ కన్సల్టెన్సీ. ఇక్కడ కన్సల్టెన్సీ ద్వారా కొంతమంది చేత వీళ్ళు డబ్బులు కట్టించుకున్నారు. ఒక ఆయన 60 లక్షలు 70 లక్షలు, ఆయన పాపం ఏడుస్తున్నాడు. ఈ కన్సల్టెన్సీ నుంచి పంపిస్తామని చెప్పి ఆంధ్ర తెలంగాణలో చాలామంది డబ్బులు కట్టించుకున్నారు. పేపర్లో వచ్చిన కట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇదే, దీన్నే మూస్తారని చెప్పి, దీంతో మన సంబంధం లేదని చెప్పి. ఎందుకు సంబంధం లేదు? ఎవరు ఆ జాగర్లమూడి ఎవరు, అన్నయ్య ఎవరు, మనోళ్ళు కాదా? కాకపోతే చెప్పానండి, కంపెనీ క్లోజ్ చేయలేదు, యాక్టివ్గానే ఉందిగా, డైరెక్టర్స్గా ఉన్నారుగా. దీనికి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, తీయాలంటే సీఏ గారికి చెప్తే తీస్తారు, అవన్నీ బాధ్యతలు తీర్చుకుంటారు, అవన్నీ రావా బయటికి. ఇవి ప్రశ్నలు, వీటికి ఆన్సర్ చేయండి. సింపుల్గా మాకు సంబంధం లేదని కాకుండా చేయరు. జనరలైజ్డ్గా చెప్తారు, ఎవరైనా ఏదైనా అంటేనేమో మీ మీద డిఫమేషన్ వేసేస్తాం అది అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. తప్పు చేయనప్పుడు, తప్పు లేనప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు బెదిరిపోవాల్సిన నెసిటీ లేదు ఇక్కడ. సో ఇది ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందో ఈ ఎంటైర్ కాంట్రవర్సీకి, స్కామ్కి,
ఇక్కడ విజయవాడ గుంటూరులో ఏదైతే నడిచిందో ఒక కన్సల్టెన్సీ, ఆ కన్సల్టెన్సీకి సంబంధించిన భాగవతం ఇది. కథ, భాగవతం అంటే రాంగ్, కథ. సో కంపెనీ ఉంది, కంపెనీ క్లోజ్ చేసి ఉండొచ్చు, కానీ పేపర్లో మీద కంపెనీ ఉంది, యాక్టివ్గా ఉంది, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఎవరైతే డబ్బులు పంపించారో ఇండివిజువల్ పీపుల్కి పంపించారు కదా, అది ఇది చూసే పంపించారు. సరేనా? ఇందులో డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఒకరికి, డైరెక్టర్గా ఉన్న వాళ్ళ హస్బెండ్కి వీళ్ళు మనీ పంపించారు. ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఆయన కూడా వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లో ఆయన కూడా ఉన్నారు, మెంబర్స్ ఉంటారు కదా ఎవరెవరు అని చెప్పి. సో ఆయన కూడా ఉన్నారు. ఆయన బ్యాంక్ అకౌంట్కి పంపించిన డబ్బులు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది లేదని కాదు. ఎందుకు ఏం జరగలేదంటే పెద్దోళ్ళు, చాలా పెద్ద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నెట్వర్క్ ఉంది, ఎందుకు లేని చెప్పి ఇప్పటివరకు రాలా. ఎప్పుడైతే మనం వాయిస్ అవుట్ చేసామో ఎవరైనా సరే, మీడియా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్, వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వస్తే ఎవరికైనా అర్థమవుతుంది, ఓకే ఏదో జరిగింది. ఎట్లా ఏమీ లేకుండా అయితే ఏది లేదు, ఏదో జరిగింది, సమాధానం చెప్పాలి. జనరలైజ్డ్గా ఇక్కడ మా చట్టాలు మిమ్మల్ని ఏం చేయలేవు, మేము బ్రిటిష్ వాళ్ళం, మాకు ఇక్కడ ఏం జరగవు, ఇండియాతో మాకు సంబంధం లేదు, ఇక్కడ మీరు ఏం పెట్టుకున్నా మాకేమో పోదు, లేదంటే మేము తప్పు చేయలేదు, మా మీద బుర్ర జల్లుతున్నారు, ఒక మహిళ ఎదుగుతుంటే ఓరలేకపోతున్నారు, ఇట్లాంటివి కాకుండా ఒక్కదానికైనా ప్రాపర్గా ఆన్సర్ చేశారా? పలానా వ్యక్తికి ఎందుకు ఈ ట్రాన్సాక్షన్లు మీకు చేశాడు, ఎందుకు చేశారు, ఎందుకు ఇన్ని డబ్బులు తీసుకున్నారు, ఏంటి అని చెప్పి సింపుల్గా మీ మధ్యవర్తిత్వం వహిస్తాం, మాకు సిఓస్లు ఇవ్వటం మా బాధ్యత, దాని తర్వాత మాకు బాధ్యత లేదు అన్నట్టు సింపుల్గా చెప్పేశారు అంతే. అందులోనే చాలా కన్ఫర్మ్ చేశారు, మీరు డబ్బులు తీసుకున్నామని, రాంగ్ సిఓస్లు వచ్చినా మాకు సంబంధం లేదని చాలా విషయాలు కన్ఫర్మ్ చేసేసారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాం అని ఆడియన్స్కి ఎవరైతే తెలివిగా చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. లేదు ఫ్యాన్స్ అని చెప్పి ఎమోషనల్ అంటే వాళ్ళకి అర్థం కాదు. నిన్న లాయర్ గారు వచ్చారు, కావేటి శ్రీనివాసరావు గారు, సారీ ఒకళ్ళ నేమ్ రాంగ్ అయితే, ఆయన ఎంత చక్కగా వివరించారు స్వామి, చాలా క్లియర్గా చెప్పారు. ఏమి చేయలేమంటే అవ్వదు, చాలా చేయొచ్చని కూడా చెప్పారు, చాలా జరుగుతాయని చెప్పారు, ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పారు. వాళ్ళ టీం కూర్చొని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నారంట. నెక్స్ట్ జరిగే స్టెప్స్ చాలా డ్రాస్టిక్గానే తీసుకుంటున్నారు. లాయర్ గారు వచ్చి, వీళ్ళ లాయర్ గారు వచ్చి చెప్పిన తర్వాత, ఆ లాయర్ గారు మాట్లాడిన తర్వాత నాకు అసలు ఏంది ఏం చేయలేమన్నారు, ఆయన ఇన్ని చేయొచ్చు అని చెప్తున్నారు అనిపించింది. చేయొచ్చు. సో ఇక్కడ కేసులు పెట్టచ్చు. ఆ కేసు దిస్ గోయింగ్ టు బి బిగ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇష్యూ చేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో కావేటి శ్రీనివాసరావు గారు బాధితులకు భరోసా ఇచ్చారు, థ్యాంక్స్ టు హిమ్. బాధితులకు భరోసా ఇచ్చి ఇప్పుడు బాధితులు మీరు చాలామంది విక్టిమ్స్, ఎక్కడెక్కడ విక్టిమ్స్ ఉన్నారు. మ్యాటర్ ఏంటో తెలుసా, వాళ్ళు కనుక దీని గురించి గట్టిగా మాట్లాడి చేస్తే వాళ్ళు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నారు. ఎందుకు స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని ఊడ్చి ఈ సిఓఎస్ కోసం వాటి కోసం కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఒకరోజు జాబ్కి వెళ్ళకపోయినా వాళ్ళకి నష్టం. ప్రతిరోజు ఇక్కడ పక్కన వచ్చి స్ట్రెస్ తీసుకుంటా, ఇంకో పక్కన కొంతమంది ఏమేమి మాట్లాడతారు, క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. పాపం, నిజంగా పాపం. వాళ్ళు ఏమో మా వాయిస్ వినిపిదేమో, అడి చేసి ఇటు చేసి మళ్ళీ మేము ఇంకా నష్టపోతామేమో ఎందుకు అని చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు అన్ని వాయిసెస్ వస్తున్నాయో దే ఆర్ ఆల్సో రెడీ. ఇప్పుడు అందులో కొంతమంది ఇక్కడ కేసెస్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కేసెస్ ఫైల్ అవుతాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇంతకుముందు పోలీసులు అలాంటి వాటి మీద కేసు తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మీడియా కూడా వచ్చేసింది, అన్ని మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఆ స్క్రీన్ షాట్స్, ఆ మెసేజెస్, ఆ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే అర్థమైపోద్ది ఏ మీడియా వాళ్ళకైనా. మినిమం జర్నలిస్టులు కదా వాళ్ళు, మళ్ళీ కూడా జర్నలిస్టులు కాబట్టి ఎమోషన్స్ ఏమీ లేకుండా చూస్తారు. వాళ్ళకి నిజం కావాలి, నిజం కనిపిస్తే వాళ్ళు మాట్లాడతారు, కనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇంత వైరల్ అయిన తర్వాత పోలీసులు అమ్మ మేము తీసుకోము, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారంటే అవ్వదు. ఇప్పుడు తీసుకుంటారు. బాధితులు అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకొని ఇక్కడ కేసెస్ ఇప్పుడు ఫైల్ చేస్తారు. ఈ రోజు నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇంకొంతమంది వస్తారు. ఎంతమంది బాధితులు ఉన్నారో అంతమంది వస్తారు. సో నేను యాక్చువల్గా కూడా చెప్తాను చూడండి, లాస్ట్ ఇయర్ కూడా ఒక కేసు అయినప్పుడు నేను ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాను. వాళ్ళకు కూడా ఏం చెప్పానండి, నా వీడియోలు చూడరు, తమ్ముళ్ళు చూసుకుంటారు, మనం ఏదో చెప్పేసాం అనుకుని ఇంకా ఇది చేస్తూ ఉంటారు. ఏమంటే తప్పులు ఉంటే సారీ చెప్పేసి కరెక్షన్స్ ఏవో చేసుకొని అయిపోతుంది, అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరి పనాలని చెప్పారు. నిన్న అది ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరికి మా మీద క్రిమినల్ కేసులు అయినాయి, అసలు బిజినెస్ చాలా జరిగినాయి. నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు కూడా
డే 1 నుంచి నేను చెప్పింది ఏంటంటే తప్పు జరిగినట్టు అనిపిస్తుంది, ఏమైనా ఉంటే కూర్చోబెట్టి బాధ్యతలు ఎవరితో కూర్చోబెట్టి వాళ్ళకి సెటిల్ చేసి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఓ బిజినెస్ పరంగా మీరు బిజినెస్ అన్నట్టు చేశారు కానీ మోసం జరిగింది అని అనిపిస్తుంది, సో చేసుకోండి అని చెప్పాం. నేను వాళ్ళకు కూడా పర్సనల్గా ఫస్ట్ మాట్లాడినప్పుడు నన్ను బ్లాక్ చేశారు అనుకున్నాను, అది వేరే విషయం. చెప్పే దీన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే అసలు మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. నేను అప్పుడే గ్రహించా ఇది పెద్దదవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, పెద్దదవుతుంది. మీడియా ఈరోజు వాళ్ళని చూసి మాట్లాడకపోతే రేపైనా మాట్లాడతారు అని చెప్పి నేను అనుకున్నా. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారని, ఆ ప్రూఫ్స్ ఉంటే ఎవరైనా మాట్లాడతారని నేను ఎందుకైనా మాట్లాడింది జరిగింది, ఇప్పుడు పెద్దదైపోయింది. అది సంగతి. సో నా ప్రకారం అయితే కనుక దిస్ డాక్యుమెంట్ ఈజ్ వెరీ బిగ్. ఎందుకంటే స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, మొదలైంది కేసులు మొదలైంది కూడా ఎక్కడి నుంచే. కన్సల్టెన్సీ లేదని చెప్పారు, వాళ్ళంతటా వాళ్ళు అసలు మాకు సంబంధం లేదని చెప్పారు, మా పేరు మీద వేరే వాళ్ళు ఎవరో వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆ వేరే వాళ్ళు ఎవర్రా అంటే వీళ్ళు. ఎట్లా చెప్తారు సంబంధం లేదని? పొలిటికల్గా స్టేట్మెంట్ రైట్ ఏంట్రా అంటే నాకు కానీ నా భర్తకు కానీ కంపెనీ లేవు, పొలిటికల్గా పేర్లు లేవు, ఎవరు ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఒకవాడు ఒకళ్ళకి అత్తవుతారు, ఇంకోవాడు ఇంకొకరికి అత్తవుతారు, అలా వాళ్ళు అనమాట. ఇంకంతకన్నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొకళ్ళు ఉండరు. పెద్దోళ్ళు అటు ఇటు అయితే వాళ్ళు ఇరుక్కుంటారు పాపం. నిజమే, పాపం ఏదైనా అయితే. మళ్ళీ నాకు అర్థం కాలేదు, ఇక్కడ కావాలంటే మేల్ని పెట్టచ్చు, మామయ్య గారు వాళ్ళని పెట్టుకోవచ్చు. అగైన్ ఇదంతా ఒక ప్లాన్గా ఇవన్నీ చూసినప్పుడు ఉమెన్ కార్డు వాడదాం అన్న విధంగా ఉమెన్ని ముందుంచారు అనిపిస్తుంది, నాకు బాధగా అనిపిస్తుంది. ఉమెన్ని ముందుంచారు సో దట్ ఏంటంటే నాలాంటి ఎవరైనా ఏం గట్టిగా మాట్లాడలేం, వాళ్ళ పేర్లు రివీల్ చేయలేం, ఏమి రివీల్ చేయలేం, ఎందుకంటే పెద్దోళ్ళు ఒకటి. సో కావాలని వాళ్ళు పెట్టారు సో దట్ ఫర్దర్గా ఏదైనా అయినా సరే ఏం కాదు అని చెప్పి. ఇంతకు మించి నేను మాట్లాడిన కూడా మీకు వదిలేస్తున్నాను ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి. అది సంగతి. ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అడగండి, వందనా గారు ఏంటిది, ఎవరైతే చెప్పాడు ఇది రైటర్ రాగా దీనికి ఆన్సర్ చేయమని చెప్పండి. లేదు చేయము అనుకుంటే కనుక మీ ఇష్టం, అది కోర్టుల చుట్టే వెళ్తుంది. బట్ మీకంటూ చేయకపోతే కనుక మీకంటూ డౌట్ రాలేదు, ఎందుకు చేయట్లేదు అని చెప్పి మీకు రావాలి అది, సరేనా? మేమేదో సబ్స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం, దానికోసం దీనికోసం చేసేస్తున్నాం అంటున్నారు, కానీ బాధితుల కోసం చేస్తున్నాం. వీళ్ళకి ఏదైనా న్యాయం జరిగిద్దని హోప్తో చేస్తున్నాం. అట్లీస్ట్ ఇది కూడా జరగకపోతే ఎందుకు ఇక్కడ ఫైట్ చేస్తున్నామంటే ఇంకొకరు మోసపోకుండా ఉండడానికి చేస్తాం. అది తీసుకోండి, కమర్షియల్ యాంగిల్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. నేను ఎలాంటి పాయింట్లో ఉన్నానంటే ఇప్పుడు నేను ఎలాంటి పట్టించుకునే పాయింట్లో లేను. నేను నిజాయితీగా ఉన్నప్పుడు నాకు అవసరం లేదనిపించింది. కేసులు వేస్తారా, వేస్తాం అంటే వీళ్ళు ఫైట్ అంతే. మేము వెనక తగ్గితే వాళ్ళకి పాపం చేసేవాళ్ళు ఉండరు. ఈరోజు ఎంతమంది మీడియా వచ్చిందంటే ఎక్కడో చోట నాకు కొంచెం వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే ఏదో సాధించాం, ఒకరికైనా న్యాయం జరిగింది అన్న ఫీలింగ్ ఉంటుంది. దానికన్నా పెద్దది కాదు ఏది ఆ ఫీలింగ్ అన్న. చలో, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీకేమనిపించింది అన్న విషయం కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేలా ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.